గురుగారు, అయ్యప్ప స్వామి గర్భాలయం ముంగిట 18 మెట్లు ఉంటాయి కదా! ఆ 18 మెట్ల యొక్క వైశిష్ట్యం ఏమిటి? నిజంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో అయ్యప్ప స్వామి వారి పేరు వినని వారు ఎవరు ఉండరమ్మా. ఎందుకంటే అంత గొప్ప తత్వం అయ్యప్ప స్వామి తత్వం. హరిహరాత్మకమైనటువంటి ఆ తత్వం గురించి మనం తలుచుకోవడం అంటేనే అది ఎన్నో జన్మల సుకృతం. అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే అక్కడ ప్రధానంగా మనకు కనిపించేటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, స్వామివారి యొక్క దివ్య సన్నిధానానికి ముందు ఒక మహావాక్యం ఉంటుంది. ఆ మహావాక్యమే తత్వమసి. సామవేద అంతర్గతమైనటువంటి ఆ మహావాక్యం తత్వమసిని చేరుకోవడమే అయ్యప్ప స్వామి వారి యొక్క నిజ దర్శనం. మరి అది చేరుకోవాలి, తెలుసుకోవాలి, ఆ మార్గంలో మనం వెళ్ళాలి అంటే అకుంఠితమైనటువంటి దీక్షతో 40 రోజుల పాటు మండల దీక్షను తీసుకున్నటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా పదునెట్టాంబడి అని మనకు అంటారు. ఆ 18 సోపానాలను దాటి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడే మనకు అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య లీలా విగ్రహ వైభవాన్ని మనం అక్కడ దర్శించుకుంటాం. ఆ 18 ఏదైతే ఆ 18 సోపానాలు ఉన్నాయో వాటికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక వివరణ ఉందమ్మా. అదేమిటి అంటే అదంతా కూడా 18 దేవతా శక్తుల యొక్క సమూహం అని. అలాగే మనిషి అంతర్గతంగా మనం చూసినప్పుడు మనకు పంచ ప్రాణాలు, అలాగే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిపినట్టయితే 15 అవుతాయి. ఆ తర్వాత మనో, బుద్ధి, అహంకారం అనేటువంటి 3 ఉంటాయి. ఆ 3 సోపానాలు చాలా కష్టమమ్మా. మనస్సును నిగ్రహించుకోవాలి. మనో, బుద్ధి అంటే బుద్ధి ఏకాత్మత భావంతో ఉన్నటువంటి బుద్ధిని మనం కలిగి ఉండాలి. ఈ 2 ఉన్నా కూడా చిట్ట చివర కూడా మనకు భగవంతుని యొక్క దర్శనానికి మనకు మధ్య నిలబడుతుంది అహంకారం. ఆ అహంకారాన్ని ఎప్పుడైతే మనం నిర్మూలించుకుంటామో, ఇక్కడ నిర్మూలన అంటే తొలగించుకోవడం కాకుండా అహం యొక్క నిజ స్వరూపాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఆ అహమే మనల్ని ఆ పరబ్రహ్మానికి సన్నిధానానికి మనకు చేరువకు తీసుకొని వెళ్తుంది. అప్పుడు మనకు దివ్యమైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శనం అవుతుంది. తత్వమసి మహావాక్యంలో మనకు ఏదైతే జీవ బ్రహ్మైక్యం ప్రతిపాదింపబడిందో అలా జీవుడు ఆ పరబ్రహ్మాన్ని దర్శించుకుంటాడు, పరబ్రహ్మం యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు.